హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి గతంలో అనేక సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక అంచనా అయితే చాలా సంస్థలు ఇప్పటికే చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మనం గతంలో చాలా వీడియోలు కూడా చేశాం. మరొక సర్వే సంస్థ తాజాగా తన అంచనాలను రిలీజ్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ సర్వేకి అయితే ఒక ప్రత్యేకత ఉందనే చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి సర్వేలకు ఈ సంస్థ రిలీజ్ చేసినటువంటి సర్వేలకు చాలా వ్యత్యాసం ఉంది. ఒక ప్రత్యేకత కూడా ఈ సర్వేకు ఉంది. ఏమిటా ప్రత్యేకత? ఈ సర్వే సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఎంత అనేది మనం చూస్తే కనుక గతంలో అనేక సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని, అదేవిధంగా ఓటింగ్ పర్సెంట్కి సంబంధించి ఆ పార్టీలకు సంబంధించి చెప్పడం జరిగింది. కానీ ఈ సర్వే సంస్థ జన్మత్ పోల్ అనేటువంటి ఈ సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పడంతో పాటు టీడీపీకి ఎన్ని, అందులో జనసేన పార్టీకి ఎన్ని వస్తాయనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందులో 21లో 8 చోట్ల జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది ఈ సర్వే అంచనా వేసింది. గతంలో చూస్తే 2019లో చూస్తే కనుక జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ 5.4, ఇప్పుడు 2024 వచ్చేసరికి 13%, అంటే డబల్ పెంచుకోగలిగింది పర్సెంటేజ్ని, ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగింది జనసేన పార్టీ. ఈ మరి జన్మత్ పోల్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనేది మాత్రం చూస్తే, అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం 4 రాష్ట్రాల్లో ఈ సంస్థ ఒక అంచనాను వేసింది. అప్పుడు ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి ఈ సర్వే అయితే అందులో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే కనుక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 60 సీట్లు వస్తాయని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి 49 నుంచి 51, బీజేపీకి 4 నుంచి 5, ఎంఐఎంకి 6 నుంచి 7 తెలంగాణలో. సో దగ్గరగా ప్రీ పోల్లో కానీ ఎగ్జిట్ పోల్లో కానీ ఈ జన్మత్ పోల్ సర్వే సంస్థ క్లియర్గానే అంచనా వేయగలిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఏంటి పరిస్థితి అని మాత్రం చూస్తే జన్మత్ పోల్ ఇచ్చినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 117 నుంచి 120 ఎమ్మెల్యే సీట్లు, 17 పార్లమెంటు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ కూటమికి 47 నుంచి 49. ఈ కూటమిలోనే, అంటే నేననేది 47 నుంచి 49లోనే జనసేన పార్టీకి 8 వస్తాయనేటువంటిది ఈ సంస్థ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది జన్మత్ పోల్కి సంబంధించి గతంలో వచ్చినటువంటి సర్వే సంస్థలకు వీటికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు మనం. అదే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో మరి ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.